ఇక్కడ ఏది శాశ్వతం కాదు. నీ బాల్యం, నీ యవ్వనం, నీ చుట్టూ ఉన్న బంధాలు, నీ బంధువులు, నీ బాధ్యతలు, నీ బాధలు, చివరికి నీ బ్రతుకు కూడా అతిగా ఆలోచించకు. ఈ క్షణం మాత్రమే నీకు సొంతం మిత్రమా. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని జీవితం మనది. అందుకే ఎవరిని కోల్పోయినా తిరిగి తెచ్చుకోలేము. అందుకే ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని గొడవలు జరిగినా అహంకారానికి పోకుండా ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోండి. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. జీవితం పాడు చేసుకోవద్దు. నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి రెండూ ఒక్కటే. ఒక్కసారి తాకి చూస్తే తెలుస్తుంది ఎన్ని అలజడులు ఉన్నాయని మిత్రమా. ఇతరుల సామర్థ్యాన్ని చూసి భయపడడం అంటే మిమ్మల్ని మీరు అవమానించుకోవడమే మిత్రమా. నలుగురు ఏమనుకుంటారో అని 4 గోడల మధ్య నలిగిపోతూ కూర్చున్నది చాలు. నీ ఆశయాలను ఆచరణలో పెట్టు. నీ విజయానికి అదే తొలిమెట్టు అవుతుంది మిత్రమా. కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడం చాలా మంచిది మిత్రమా. నీకోసం నువ్వు పట్టించుకున్నట్టు ఇంకెవరూ పట్టించుకోరు. ఒకవేళ అలా జరిగినా అది కొంతకాలం మాత్రమే. ఎందుకంటే అవసరాలు, అభిప్రాయాలు మనుషులని మార్చేస్తాయి మిత్రమా. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చూసుకోవాలి మిత్రమా. కఠినమైన పరిస్థితులలో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే. విశ్వాసం చెవిలో నెమ్మదిగా చెబుతుంది, ఏం పర్లేదు, అంతా మంచే జరుగుతుంది మిత్రమా. గమ్యం స్థిరంగా ఉండాలి. ప్రయత్నంలో రాజీ ఉండకూడదు. అప్పుడే విజయం మనదవుతుంది మిత్రమా. వేరే యుగాలలో మానవులు, రాక్షసులు వేరువేరుగా ఉండేవారు. కానీ కలియుగంలో మాత్రం మానవులలో రాక్షసులు కూడా కలిసిపోయి ఉన్నారు. ఎవరు ఎవరో తెలుసుకొని మసులుకుంటే మనకే మంచిది. ఈ విషయాన్ని తెలుసుకోవడంలోనే మన విజ్ఞత ఆధారపడి ఉంటుంది మిత్రమా. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా భావించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం ఎంతో మేలు మిత్రమా. నమ్మించి పొందిన బంధం నడిమధ్యలోనే విడిపోతుంది. నమ్మకంతో ఏర్పడిన బంధం చివరి వరకు శాశ్వతంగా ఉంటుంది మిత్రమా. పాలల్లో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది జీవితమే. చక్కెర కరిగిపోయింది అని కాకుండా పాల రుచి మారింది అని సంతోషించండి. జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఒక మంచి పాఠం నేర్చుకున్నా అని సంతోషించండి మిత్రమా. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే నిన్ను నువ్వే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు మిత్రమా. కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు. ఆ మాట వల్ల ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు. అనుభవించే వారికి తెలుస్తుంది ఆ గాయాల లోతు. వారు అనుభవిస్తే తెలుస్తుంది. ఆ మాట భారం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది నిజం మిత్రమా. క్షణికావేశంలో తీసుకునే ఏ నిర్ణయమైనా చివరకు పశ్చాత్తాపంతోనే ముగుస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఆవేశంతో కాదు,
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితమే దక్కుతుంది మిత్రమా. భయం మిమ్మల్ని బలహీనుల్ని చేస్తుంది. మీలో ప్రతికూల ఆలోచనలని సృష్టిస్తుంది. మీ మేధస్సును మందగించేలా చేస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఫలితం గురించి ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి మిత్రమా. కష్టాల్లో ఉన్నవారికి ఒకవేళ మీరు ఏ సహాయం చెయ్యలేని పరిస్థితులలో ఉండవచ్చు, కానీ కనీసం మీరు వారి పట్ల చిన్న ఓదార్పు చూపినా, భుజం తట్టి ధైర్యం చెప్పినా కూడా వారి జీవితాలలో వెలుగులు నింపవచ్చని గుర్తుపెట్టుకోండి. అది మీకు కూడా ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది మిత్రమా.